మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నాగరికతకు రక్షణ కవచంగా నిలుస్తోంది సోమనాథ్ ఆలయం. అనేకసార్లు విధ్వంసానికి గురైన పునరుద్ధరణతో ఔన్నత్యాన్ని చాటింది. దేశంలోని పవిత్ర యాత్రా స్థలాల్లో ఒకటిగా ప్రధాన పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. వేల ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని పునరుద్ధరించి 75 ఏళ్ల సందర్భంగా ప్రస్తుతం సోమనాథ్ అమృత మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సనాతన ధర్మానికి నిలువెత్తు కట్టడంగా విరాజిల్లుతున్న సోమనాథ్ ఆలయం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో 1951లో పునః ప్రారంభమైంది. క్రమంగా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. మరిన్ని నిర్మాణాలతో ఆలయ పరిసరాలకు సరికొత్త సొబగులద్దారు. వికాస్ భీ విరాసత్ భీ అనే భావనతో ఆలయ అభివృద్ధిని వారసత్వ పరిరక్షణతో అనుసంధానం చేశారు. సోమనాథ్ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. ఇది శైవక్షేత్రమైన శ్రీకృష్ణుడు శక్తి ఆరాధన సంప్రదాయాలతోనూ ముడిపడి ఉంది. ఫలితంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ఏటా 97 లక్షల మందికి పైగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారని అంచనా. అమృత్ మహోత్సవాల్లో భాగంగా సోమనాథ్లో 1000 రోజుల పాటు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలో ప్రభాస్ పటాన్ వద్ద అరేబియా తీరంలో ఈ ఆలయం ఉంది. దేశంలో హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రముఖమైన ఈ ఆలయంపై జరిగినన్ని దాడులు మరే క్షేత్రంపైనా జరగలేదని చరిత్రకారులు చెబుతారు. 1026 జనవరిలో మహమ్మద్ గజనీ దండయాత్రలో తొలిసారి ఆలయ విధ్వంసం జరగ్గా తర్వాత అనేకసార్లు దాడులు జరిగాయి. 11 నుంచి 18 శతాబ్దాల వరకు పలుమార్లు విధ్వంసానికి గురైన పునర్నిర్మిస్తూ వచ్చారు. 12వ శతాబ్దంలో రాజు కుమారపాల, 13వ శతాబ్దంలో జునాగఢ రాజులు, 18వ శతాబ్దంలో ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలయాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. 1951 మే 11న సోమనాథ్ ఆలయం పునః ప్రారంభమైంది. మే 11 వరకు సరిగ్గా 75 ఏళ్లైన సందర్భంగా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఆలయ సముదాయంలో గర్భగృహం, సభా మండపం, అరేబియా సముద్రానికి అభిముఖంగా నృత్య మండపం నిర్మించారు. 150 అడుగుల ఎత్తైన శిఖరంపై 10 టన్నుల కలశం, 27 అడుగుల ధ్వజదండం ఏర్పాటు చేశారు. ఆలయంలో 1666 బంగారు పూత కలశాలు, 14,200 ధ్వజాలు ఉన్నాయి. యాత్రికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సోమనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాగర్ దర్శన్ అతిథి గృహం, ఆధునిక సదుపాయాలతో సర్క్యూట్ హౌస్లు నిర్మించారు. పర్యాటకుల దృష్టిని ఆకర్షించేందుకు సముద్ర దర్శన మార్గంలో 16 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆలయానికి సులభంగా చేరుకునేలా 828 కోట్లతో జట్పూర్ సోమనాథ్ రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేశారు. మరోవైపు 72,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మియావాకి అడవిని అభివృద్ధి చేశారు. ఇది ఆలయానికి సముద్రపు గాలుల నుంచి సహజ రక్షణ కవచంగా నిలుస్తోంది.